వీడియోలో ఉన్న ప్రోడక్ట్స్ అండ్ దాని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. మందు సిగరెట్లు తాగితే ఆపేయండి, పోయేలా ఉన్నారు. తరతరాలుగా మన మగవాళ్ళకి జరిగే అన్యాయం ఏంటో తెలుసా? అమ్మాయిలు మనకి రూల్స్ పెడతారు, కానీ వాళ్ళు పాటించరు. అలా పాటించినప్పుడు మన మేల్ ఈగో ఏంటో చూపించాలి. ఏయ్, కామన్ సెన్స్ లేదా నీకో? ఇంతకుముందు పబ్లిక్ ముందు పైకి ఎక్కేస్తావేంటి? మెచ్యూర్డ్గా ఆలోచించు. బిహేవియర్ రాదా? కామన్ సెన్స్ లేదా? చిన్న పిల్ల అనుకున్నావు ఇంకా నువ్వు. అయినా పబ్లిక్లో చైల్డిష్గా బిహేవ్ చేస్తావేంటి? ఐమ్ ఆన్ ఇట్ సార్. నేను మీకు ఈవినింగ్ లోపు పంపిస్తాను. ప్రియాతో కోఆర్డినేట్ చేస్తున్నాను సార్. ఫైల్స్ పంపించిన వెంటనే నేను ఒకసారి చెక్ చేస్తాను సార్. సార్ ఐ టోల్డ్ యూ ఐమ్ ఆన్ ఇట్ సార్. సార్ ఆ ఫైల్స్ అన్ని ప్రియా దగ్గరే ఉన్నాయి సార్. సార్ నేను తనతో మాట్లాడాను సార్. ఎస్ సార్. యా ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం షన్ను నీకు అర్థం కాదా? ఎంత ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను నేను. ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు నన్ను? సెన్స్ లేదా అసలు? గ్రో అప్ షన్ను. చిన్న పిల్లలు అనుకుంటున్నావా నువ్వేమన్నా? కాస్త మెచ్యూర్గా బిహేవ్ చేయడం నేర్చుకో. ఊరికే ఇరిటేట్ చేస్తూ ఉంటావు. మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలా? లవ్లో చైల్డిష్నెస్ ఉండాలి, మన లవ్లో ఫన్ ఉండాలి అని అంటది. ఇదే మెచ్యూర్గా బిహేవ్ చేయాలా అని అంటది. ఏం లవ్ రా ఇది? పెద్ద టార్చర్ రా దాంతో. వంట రాదు, క్లీన్ చేయదు, ఎప్పుడు ఆ ల్యాప్టాప్తోనే కూర్చొని ఉంటుంది. ఏదైనా అంటే ఊరికే చిరాకు పడుతూ ఉంటుంది. సరేరా, ఉంటా, బాయ్. మళ్ళీ విన్నదంటే టార్చరు. ఉందా అసలు? సెన్స్ ఉందా షన్ను నీకు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తో. జస్ట్ ఫర్ ఫన్ మేము అలా మాట్లాడుకుంటుంటాం అంతే. మన రిలేషన్షిప్లో ఫస్ట్ నుంచి అనుకున్నాం కదా అసలు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఇంకొక థర్డ్ పర్సన్ మన ఇద్దరి గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏదో జస్ట్ ఫన్గా చెప్పాను అంతే. ఫన్ ఏంటి షన్ను? కామన్ సెన్స్ లేదు, మెచ్యూరిటీ లేదు, డిసిప్లిన్ లేదు, ఎలా బిహేవ్ చేయాలో కూడా రాదు. ఏంటి? ఎందుకు ఇలా? అయినా వాడికి మన గురించి అంతా తెలుసు కదా, ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా? నీకు అర్థమవుతుందా అసలు నువ్వేం చేస్తున్నావు అని? ఛీ. హలో, చెత్త అటు కాదు, ఇటు పడేయాలి. తెలుసు కదా. మరి ఇంట్లో అంత పని చేస్తున్నప్పుడు ఈ పనులన్నా చేయొచ్చు కదా. ఫోన్ మాట్లాడుతున్నావు పని చేయకుండా. ఎంత కేర్లెస్ అసలు. ఈ చెత్తని కాదు, ముందు దీన్ని బయట పడేయాలి. దీనికి మెచ్యూరిటీ, డిసిప్లిన్ అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం. స్మెల్ అదిరిపోయింది. లోపల కొట్టేస్తుంది. మ్యాగీ రెడీ. వద్దు, టెంప్ట్ అవ్వకూడదు. దీనికి డిసిప్లిన్ అంటే ఏంటో చూపిస్తా. దశను మ్యాగీ తిందాం. అయ్యో, స్పూన్ మర్చిపోయిన వెళ్ళి తీసుకురారా. ఏ, నువ్వేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? కామన్ సెన్స్ లేదా? మ్యాగీ దేంతో తింటారు? స్పూన్తోనే కదా. వెళ్ళి తెచ్చుకో. అసలు సెన్స్ ఉందా షన్ను నీకు? డిసిప్లిన్ కావాలంటే దీనికి డిసిప్లిన్ చూపిస్తా. ఇదిగో షన్ను. ఏంటది? సారీ, నేను ఇలా జంక్ ఫుడ్ తిన్నాం. చిన్నపిల్లడు అనుకుంటున్నావా? గ్రో అప్ షన్ను. చిన్న పిల్లడు అనుకుంటున్నావా నువ్వేమన్నా?
డిసిప్లిన్ కావాలా దీనికి? దొరికింది, చూపిస్తా. అత్తర కొట్టేసావే మళ్ళీ 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 ఛ, అనవసరంగా అన్నానేమో, మనసులో పెట్టుకున్నట్టున్నాడు. మళ్ళీ ఏమైందిరా? అసలేమనుకుంటున్నావు నువ్వు? కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఏమైంది చెప్పు ఫస్ట్. అసలేమనుకుంటున్నావు నువ్వు? ఒక్క మ్యాగీ చేయడానికి ఇంత రాదాంతం చేయాలా? అసలేంటిది? సోయా సాస్ మ్యాగీలో కవడేస్తాడే. ఇది ఇల్లు అనుకుంటున్నావా, చేపల మార్కెట్ అనుకుంటున్నావా? అసలుకే నా కోసిడి ఎక్కువ. 2 minutes లో మ్యాగీ చేయడం కాదు, 1 minute లో ఇది మొత్తం క్లీన్ అయిపోవాలి. అర్థమైందా? నేను చూడలేకపోతాను, నేను తట్టుకోలేకపోతాను. ఏమైందిరా నీకు? ఇంకా చిన్న పిల్ల అనుకుంటున్నావా నువ్వు? మెచ్యూరిటీ లేదా? మ్యాగీ చేయడానికి ఇన్ని గిన్నెలు అవడానికి చేస్తారా? చూడు చూడు, అబ్బా చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది. చేపల మార్కెట్ అనుకుంటున్నావా, ఇల్లు అనుకుంటున్నావా? డిసిప్లిన్ లేదు నీకు. ఎలా? అసలుకి నా కోసిడి ఎక్కువ. కామన్ సెన్స్ లేదు, మెచ్యూరిటీ లేదు, డిసిప్లిన్ లేదు, ఎలా బిహేవ్ చేయాలో కూడా రాదు. మళ్ళీ దొరికింది ఇది. మళ్ళీ మళ్ళీ బయటికి రావే మల్లేశ్వరి. ఎందుకురా అరుస్తున్నావు? తినేసి ఎక్కడ పడితే అక్కడ పడేయడమేనా? క్లీన్ చేయడం తెలీదా నీకు? నువ్వే పిలిచావు కదా లోపలికి. క్లీన్ చేసి రావడం తెలీదా? అంత గ్యాప్ ఎక్కడిచ్చావురా? కామన్ సెన్స్, డిసిప్లిన్. చిన్న పిల్ల అనుకుంటున్నావు నువ్వు? అర్జెంట్గా క్లీన్ చేయి. సరే, నాకు అర్థమైంది. ఐమ్ సారీ రా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? నువ్వు చెప్పిందే చేస్తున్నాను కదా మళ్ళీ. దీంట్లో ప్రాబ్లం ఏముంది? ఒక మనిషి అన్నాక కామన్ సెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి కదా. అదే చేస్తున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో మళ్ళీ, అతిగా ఆవేశపడే ఆడిది బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. రెండో ఒకటే కదా. ఆవేశం నీదే కదే. సరేరా, నేను సార్తో మాట్లాడి చెప్తా. ఓకేరా, సరే. ఒక్క నిమిషం. ఏయ్, కామన్ సెన్స్ లేదా నీకు? ఇంతకుముందు పబ్లిక్ ముందు పైకి ఎక్కేస్తావేంటి? మెచ్యూర్డ్గా ఆలోచించు. బిహేవియర్ రాదా? కామన్ సెన్స్ లేదా? చిన్న పిల్ల అనుకుంటున్నావు ఇంకా నువ్వు. అయినా పబ్లిక్లో చైల్డిష్గా బిహేవ్ చేస్తావేంటి? కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయి. అర్థమైందా? ఇది ఇల్లు కాదు, రోడ్డు. పొద్దున్నంత క్లాస్ పీకావుగా మెచ్యూరిటీ కామన్ సెన్స్ అని చెప్పి. ఏమైంది నీ మెచ్యూరిటీ? పదా. మెచ్యూర్డ్గా ఆలోచించు. బిహేవియర్ రాదా? కామన్ సెన్స్ లేదా? చిన్న పిల్ల అనుకుంటున్నావు ఇంకా నువ్వు. ఏడుస్తుందేంటి? గట్టి తగిలేసినట్టుంది. మళ్ళీ ఏమైంది? పోరా, నువ్వేదో వర్క్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసావని కొంచెం కోపడితే ఇంత చేయాలా? చూడు మళ్ళీ, ఇదంతా నిన్ను ఏడిపించాలని కాదే, నీకు తెలియడానికే చేశా. నీకు గుర్తుందా మళ్ళీ, మనం రిలేషన్షిప్కి వచ్చినప్పుడు ఏమనుకున్నామో? మనకంటూ ఒక పర్సనల్ జర్నీ ఉండాలి, అందులో ఫన్ ఉండాలి అని అనుకున్నాం. కానీ అందులో కూడా నువ్వు లిమిట్స్ పెడితే, అసలు లిమిట్స్ ఉంటే అది ప్రేమ ఎలా అవుతుంది మళ్ళీ? అయినా మెచ్యూరిటీ ఉండాల్సింది మన మధ్య కాదు మళ్ళీ, మన ముందు వేరే వాళ్ళు ఉన్నప్పుడు అంతే. మనం ప్రేమించిన వాళ్ళ ముందు మనకు నచ్చినట్టు మనం ఉండకపోతే అది ప్రేమ ఎలా అవుతుంది మళ్ళీ? అంతే. నీకు విషయం చెప్పనా, మనం ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా తల్లి తండ్రి దృష్టిలో మనం ఎప్పుడు చిన్నపిల్లలమే. అలాగే ఇది కూడా. నేను నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఇంత ఫ్రీగా ఉండలేను. ఎందుకంటే
మా అమ్మ తర్వాత నువ్వే కదా అమ్మవి. సారీ షన్ను. నాకు కావాల్సింది సారీ కాదు మళ్ళీ, మన మధ్య సారీ చెప్పుకునే రోజు ఉండకూడదు అంతే. అంతే. ఐ లవ్ యూ మళ్ళీ. We only need the two of us together. We only need the two of us together. ప్రేమ అనేది చాలా అరుదైనది. దానికి రూల్స్, లిమిట్స్ అని అడ్డమైన కమిట్మెంట్స్ పెట్టుకొని అడ్డవ్వకండి. జస్ట్ మీరు మీలా ఉండి అంతులేని ప్రేమకు అర్థం అవ్వండి. మీకు నచ్చిన వాళ్ళతో మీలా ఉండండి. అదే నిజమైన ప్రేమ. 'Cause we got